ఈరోజు గుత్తి వంకాయ కూర తయారు చేసుకుందాం. కావలసిన పదార్థాలు: వంకాయలు, టమాటా, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, తాలింపు గింజలు. నేను 10 వంకాయలు తీసుకున్నాను. 10 వంకాయలకి 2 టమాటీలు, 2 ఉల్లిపాయలు మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. వంకాయలన్నీ కడిగి ఈ విధంగా కట్ చేసుకోవాలి. మధ్యలో పుచ్చులు ఉన్నాయో లేవో జాగ్రత్తగా చూసుకోవాలి. సరిపడా నూనె వేసి వంకాయలు అందులో వేసి కొంచెం ఉప్పు జల్లి మూత పెట్టాలి. రెండో వైపు కూడా వేయించుకొని 2 వైపులా వేగాక వంకాయలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక 3 చెంచాలు నూనె పోసుకొని తాలింపు గింజలు, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసి వేయించాలి. ఇది బాగా వేగాక టమాటా ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసి వేయించాలి. ఇది పచ్చివాసన పోయినంత వరకు కలుపుతూ ఉండాలి. ఈ వేగిన మసాలాలోని సరిపడా ఉప్పు, 1 చెంచా కారము వేసి కలపాలి. కలిపాక 1 చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా వేసి ఈ మసాలాని బాగా వేయించుకోవాలి. పైకి నూనె తేలేటట్టుగా ఉంటే మసాలా వేగినట్టు మాట. మసాలా బాగా వేగాక 1 అరకప్పు నీళ్ళు పోసి కలపాలి. ఇప్పుడు మసాలా ఉడికేటప్పుడు ఈ వేయించి ఉంచుకున్న వంకాయలను వేసి 5 నిమిషాలు మూత పెట్టండి. మూత తీసి చూస్తే వంకాయలు నూనెంతా పైకి తేలినట్టుగా ఉంది, అంటే కూర అంతా రెడీ అయిపోయింది అన్నమాట. ఒక్కసారి కలుపుకొని ప్లేట్లోకి తీసుకుంటే నోరూరించే గుత్తి వంకాయ కూర రెడీ.